అశోక్ సుమతి కడప నుంచి వచ్చారండి. మీరు ట్యూబుల్ బ్లాక్తోనూ ఎండోమెట్రియల్ సిస్ట్తోనూ వచ్చారు. బయటంతా ప్రెగ్నెన్సీ రావటం లేదని ప్రయత్నం చేసి ఫైబ్రాయిడ్ కూడా ఉంది, ఎండోమెట్రియల్ సిస్ట్ ఉంది, మరి ట్యూబులు ఏమో బ్లాక్ ఉన్నాయి, 2 సైడ్లు బ్లాకే అని చెప్పి బయట చాలా చోట్ల తిరిగారు. మరి అక్కడ ఏం చెప్పారండి మీకు? సో ఇనిషియల్గా మేము వెళ్ళినప్పుడు సార్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే లాప్రోస్కోపిక్ 2 బ్లాక్స్ అయిపోయాయి, మీకు ఏం లేదు లాప్రోస్కోపిక్, ఇట్ ఈస్ జస్ట్ 5 minutes వర్క్, మీకు ఈజీగా అయిపోతుంది అండి. బట్ ఫర్దర్గా నేను దాని బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ నేను ఇక్కడ రావడానికి ముందు ఈ గైనకాలజీ ఏమీ తెలియదు బ్యాక్గ్రౌండ్, మా వైఫ్ ద్వారా తను చేసేటి తెలుసుకున్నా. నెక్స్ట్ ఎప్పుడైతే వీళ్ళు చెప్పారో దాని బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి వస్తున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి చాలా సైడ్ ఎఫెక్ట్స్, ప్రతి ఒక్క మెడిసిన్, ఈవెన్ మనం తినే ఫుడ్ కూడా మన ఇండైరెక్ట్గా మన సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. సో వాళ్ళు చెప్పిన దానికి లాప్రోస్కోపిక్ అంటే ఓకే దట్స్ నాట్ ఎ మ్యాటర్ అని నేను దాని బ్యాక్గ్రౌండ్ ఏమి ఉన్నాయి ఎలా అని నాకు తెలిసిన వాళ్ళందరినీ కనుక్కున్నాను. సో వాళ్ళు వచ్చి ఇట్స్ ఏ 5 minutes వరకు ఏం ప్రొసీడ్ కాండి అన్నారు. కానీ మా వైఫ్ అది హార్మ్ఫుల్. సో మనం యూట్యూబ్లో తను వేరే ఒక డాక్టర్ చూశాను, తను ఫ్రీగా చేస్తున్నా అంటే ఫస్ట్ సార్ చెప్పిన దానికి నేను ఇనిషియల్గా మా వైఫ్ చెప్పింటే నేను 1 month R&D చేశాను, ఇది జరుగుతుందా లేదా అని అన్నీ ఎంక్వైరీ చేసుకొని ఫర్దర్గా ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చాక అండ్ ఇనిషియల్గా మీరు ఎలా డౌట్ పడుతున్నారో మీరందరూ ఎలా డౌట్ పడుతున్నారో సేమ్ ఇక్కడికి వస్తున్నాము సార్ 6 months ట్యాబ్లెట్స్ అంటున్నారు ఎలా అవుతుంది అని. బట్ సార్ ఇచ్చిన ట్యాబ్లెట్స్ ఎగ్జాక్ట్గా 6 months ఫాలో కాండి. అండ్ లేడీస్కి ఎక్కువ అయిందంటే మాకు ఈ మంత్ రాలేదు, సార్ చెప్పాడు, సార్ కొన్ని వీడియోస్లో పెడతాడు 1 monthకి అయ్యారు, 2 monthsకి అయ్యారు, నాకెందుకు కాలేదు అని. మా వైఫ్ కూడా అలానే థింక్ చేసింది. తను ఒక 1 month 4th monthలో కన్సీవ్ అయింది. బట్ ఈ ఎక్కువ ఆలోచన వల్ల అది మళ్ళీ మిస్క్యారేజ్ అయింది. బట్ కంటిన్యూ ట్యాబ్లెట్ వాడాం, ఈ మంత్ అయితే మనకు కన్ఫామ్ అయింది. సో 2 ట్యూబులు బ్లాక్ ఉన్నా, ఎండోమెట్రియల్ సిస్ట్ ఉన్నా, ఫైబ్రాయిడ్ ఉన్నా, వయసు 29 సంవత్సరాలు 26 సంవత్సరాలు వయసు ఉన్నా, ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా, ఆపరేషన్ లేదు, IVF జరగలేదు, ఎలా? అదే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. 2 ట్యూబులు బ్లాక్ ఉంటే ఏమంటారండి? ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి మీరు IVF అంటారు, లేదా ఆపరేషన్ చేద్దాం ప్రయత్నిద్దాం, ఓపెన్ అవ్వకపోతే IVFకి వెళ్దాం అంటారు తప్ప న్యాచురల్ అనే పదమే లేదు. ఒక అక్క 3 లక్షలు చెప్పొచ్చు, ఇంకొక అక్క 2 లక్షలు చెప్పొచ్చు. అలా IVF రేట్లు మారతాయేమో కానీ IVF అనే ప్రొసీజర్ అయితే మారదు. కానీ ప్రపంచంలో ఒకే ఒక్క చోట 2 ట్యూబులు బ్లాక్ అయినా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా అని చెప్తున్న ప్లేసు విజయవాడ డాక్టర్ వైఎస్ బాబు మాత్రమే. ఇది ఒకటి, ఇదే ఫస్ట్ కాదు, ఇదే లాస్ట్ కాదు, మనకు కొన్ని వేల మంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఆ వీడియోలు చూసే వచ్చి వీళ్ళు కూడా సక్సెస్ అయ్యారు. కడప నుంచి వచ్చారు, దగ్గరేం కాదు, వీళ్ళు కడప నుంచి వచ్చారు. యాడ్ ఆన్ చేయాలి. 4th month నేను చెప్పాను కదా మిస్క్యారేజ్ అయిందని, అప్పుడు HSG అంటే సార్ వచ్చి SSG చేస్తారు. మేము ఇక్కడ రాలేక లోకల్గా HSG చేయించాం. అక్కడ డాక్టర్ చెక్ చేసి పార్షియల్గా మీకు ట్యూబ్స్ ఓపెన్ అయ్యాయి అన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, గో విత్ IVF. సెకండ్ థాట్ ఏమొద్దు, IVFకి వెళ్ళిపోండి. ఈవెన్ నేను దాదాపు 10 హాస్పిటల్స్ విజిట్ అయ్యా, అందరూ అదే చెప్తున్నారు. బట్ మేము కంటిన్యూస్గా ట్యాబ్లెట్స్ వాడాం, అన్నీ అదే చెప్తున్నా. మధ్యలో బ్రేక్స్ వస్తాయి, బ్రేక్స్ తీసుకోవాలని ఒక 1-2 days తీసుకొని అయినా ట్యాబ్లెట్స్ కంటిన్యూ వాడండి. అండ్ ప్రాపర్ డైట్ అండ్ ప్రాపర్ స్లీప్, ఎవ్రీవన్ క్యాన్ అచీవ్ ద థింగ్. మనకు వచ్చిన ఇక్కడ అందరం విజిట్ అయింది సేమ్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం అయితే బేసిక్ థింగ్ ఓవర్ థింకింగ్ మనం మానేయాలి, బేసిక్ ఫుడ్ డైట్ ఫాలో అయితే ఈజీగా అచీవ్ చేయవచ్చు. అది ఆయన చెప్పేది ఏంటంటే మధ్యలో మనకి చాలా రకాల అనుమానాలు వస్తాయి. ప్రపంచంలో చాలామంది డాక్టర్లు చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. చివరికి అందరు డాక్టర్లు ఒకే మాట చెప్తారు, IVFలని. డాక్టర్ గారి దగ్గరికి వచ్చాక ఈయన IVF అక్కర్లేదంటే మనకి ఈయన మీదే అనుమానం వస్తుంది. ఆయన మందులు వాడుతూ ఉండగా 4 నెలలు వాడగా వాళ్ళకి మేము ట్యూబుల్ టెస్ట్ 4 నెలలు అయినా ప్రెగ్నెన్సీ రాలేదు. అలా ఆవిడకి అనిపించింది, ఇదేంటి డాక్టర్ గారు 1 monthకి ప్రెగ్నెన్సీ వచ్చినాయి అని, టీకాతో వచ్చినాయి అని, 2 నెలలకే వచ్చినాయి అని ఇలా వీడియోలు పెడుతూ ఉంటారు కదా, నాకెందుకు రాలేదని ఆవిడికి మన మీద
ఆశ సన్నగిల్లింది. ఏదో అంబక్క చేసి ఉంటారులే, మిగతా వాళ్ళని ఏదో ఒకటి పెట్టి ఉంటారు, నిజానికి ఇది అవాస్తవం అయి ఉండదు అని నా మీద విశ్వాసం సన్నగిల్లింది. అయినా కూడా మళ్ళా ఏదో ఆశ. బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా ఐవీఎఫ్ అంటున్నారు. సరే ఆయన ఏదో చెప్తున్నాడు కదా, 6 నెలలకి 1 ఇయర్కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాడి చూద్దామని 4 నెలల వరకు వాడాక మనం ట్యూబుల్ టెస్ట్ చేయించుకోమ్మా, నీకు ఇప్పుడు వరకు ప్రెగ్నెన్సీ రాలేదంటే వెంట్రుకంత ట్యూబ్ లోపలికి క్రిమి చేరితే పొక్కొస్తే ట్యూబ్ బ్లాక్ అవుద్ది అనేది మన కాన్సెప్ట్. మరి ఆ క్రిమికి సంబంధించి టెస్ట్ చేసి భర్తకి భార్యకి మందులు వాడిచ్చాం. ఇద్దరికి వాడించినా కూడా ట్యూబ్ ఓపెన్ అవ్వలేదు, ప్రెగ్నెన్సీ రాలేదంటే క్రిములు చనిపోయినా క్రిములు కలేబరాలు ఏమన్నా అడ్డం ఉన్నాయేమో వాటిని సెలైన్తో వాష్ చేయాలి రమ్మన్నాం. సరే వాళ్ళు ఇంత దూరం రాలేనప్పుడు అక్కడే దగ్గరలో ఉన్న హెచ్ఎస్జీ టెస్ట్ అయినా చేయించుకోమని. అక్కడ చేయించుకుంటే ట్యూబులు ఓపెన్ అయినాయి అని వచ్చినాయి, కానీ ఆ డాక్టర్ గారు ఒప్పుకోలా. అది ఓపెన్ కాదు, పార్షియల్ ఓపెన్ అయ్యి ఉంటుంది. ట్యూబులు ఓపెన్ ఎలా అవుతాయి, ఏదో ఓపెన్ అయినట్టు అనిపిస్తుంది కానీ ఓపెన్ అనిపించట్లేదు నాకు, ఐవీఎఫ్కి వెళ్తే బెటర్ అని మళ్ళీ అప్పుడు కూడా అదే సలహా చెప్పారు. కానీ వీళ్ళు అలా కాదు. సరే ఆయన ఏదో చెప్పారు కదా, ఓపెన్ చేద్దాము, ప్రెగ్నెన్సీ తెప్పిద్దామని, అక్కడే మందులు కంటిన్యూ చేద్దామని మన దగ్గరే ఆ రిపోర్ట్ పెట్టి కొరియర్ ద్వారా మళ్ళా ఫర్దర్ మెడిసిన్ తెప్పించుకుని వాడుకుంటూ ట్రై చేస్తూ ఉన్నారు. మరలా 1 మంత్లోనే ప్రెగ్నెన్సీ వచ్చింది. ఎలా, ఐవీఎఫ్తోనా న్యాచురల్గానా? న్యాచురల్గా. నమ్మితేనే విజయము, నమ్మకమే జయము. ఎంతమంది చెప్పినా మరి డాక్టర్ వైఎస్ బాబు చెప్పాడు అని నమ్మబట్టి 5 నెలలు నిలబడబట్టి ఈరోజు ఆ ఫలితం తెచ్చుకున్నారు. 2 నెలలకే ఆగిపోయినా లేదు, 4 నెలలు వచ్చినప్పుడు ఆ డాక్టర్ గారు ఐవీఎఫ్ తప్ప దిక్కు లేదని మళ్ళీ ఐవీఎఫ్కి వెళ్ళినా లేదు ప్రెగ్నెన్సీ, ఐవీఎఫ్కి వెళ్ళినా ప్రెగ్నెన్సీ రాదు, వచ్చిన ఆ బిడ్డ నిలబడదు, ఎక్టోపిక్ అయి తీరుద్ది, ట్యూబే పోద్ది అని కూడా నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే ట్యూబుల లోపల అడ్డం పడుతున్నది క్రిమి. నువ్వు క్రిమిని తొలగించుకోకుండా మసిపూసి మారేడికాయ చేద్దామంటే, బిడ్డను రప్పిద్దామంటే ఆ బిడ్డనైనా అడ్డుపడి ఎక్టోపిక్ చేసి ట్యూబుల్లోకి వెళ్ళి ఇరుక్కుంటుంది. అందుకనే మనం క్రిమినే తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పాం. అలాగే వీరికి ఎండోమెట్రియోటిక్ సిస్ట్ కూడా ఉంది, దానికి ఆపరేషన్లు చెప్పారు. ఫైబ్రాయిడ్ ఉంది, దానికి ఆపరేషన్లు చెప్పారు. ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఆపరేషను తర్వాత ఐవీఎఫ్ అనే వెళ్ళిన డాక్టర్ ప్రతి డాక్టరు చెప్పారు. కానీ మనం ఏం చేసాం, ఎండోమెట్రియల్ సిస్ట్ ఉన్నా, ఫైబ్రాయిడ్ ఉన్నా, ట్యూబుల్ బ్లాక్ ఉన్నా, ఇవన్నీ ఒకే చెట్టు ఒకే తానులోని మొక్కలు, అంతే తప్ప సపరేట్ జబ్బులు కాదు. క్రిమి ఒక్కటే, అది చెదపురుగులు గుట్టలాగా బాత్రూంలో నుంచి వంటగదిలోకి, వంటగదిలో నుంచి బెడ్రూమ్లోకి, బెడ్రూమ్లో నుంచి హాల్లోకి పాకేస్తుంది. ఆ క్రిమే ట్యూబులోకి వెళ్తే ట్యూబుని మూసేస్తుంది. అదే క్రిమి ఆ ఓవరీలోకి వెళ్తే సిస్ట్ కలిగిస్తుంది. అదే క్రిమి గర్భసంచిలోకి వెళ్తే గడ్డ కలిగిస్తుంది. క్రిముల వల్ల వచ్చినది చీముగడ్డ, లేదా హార్మోన్ల సెగ వల్ల వచ్చినది సెగగడ్డ. కాబట్టి హార్మోన్ల సెగనాపాలి, అలాగే క్రిమిని చంపాలి, అప్పుడే గడ్డలు అణిగిపోతాయి, నీ బిడ్డ నీకు వస్తుంది. అలా కాకుండా దాన్ని కోసావా, క్రిమి గడ్డ కాబట్టి, చీము గడ్డ కాబట్టి చీము చిందిద్ది, రసి కారిద్ది, మరో 3 గడ్డలు వస్తాయి. అలాగే హార్మోన్లు సెగను తొలగించుకోకుండా సెగ్గడ్డను నువ్వు ఎన్ని తీసినా మళ్ళా గడ్డలు వస్తూనే ఉంటాయి, ఉపయోగం ఉండదు. చాలామంది చూడండి, నీటి బుడగలు, పీసీఓడీలని బయట లాప్రోస్కోపీలు చేయించుకుని డాక్టర్ గారు చెప్పారని ఆ బుడగల్ని కాల్పించుకుని పచ్చడి చేసుకుని పాపం ఒళ్ళు హోనం చేసుకుంటారు. కానీ ఏం ఉపయోగం, డాక్టర్ గారికి 60,000, 50,000, 30,000 ఆవిడ అకౌంట్లోకి వెళ్తాయి. కానీ మీ బుడగలు భద్రంగా మీకు 2-3 నెలల్లో మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి. అంటే ఏం జరుగుతుంది, లోపలున్న హార్మోన్ల సెగను తొలగించుకోకుండా, లోపలున్న క్రిముల గొడవని తొలగించుకోకుండా నువ్వు గడ్డని తీసినా మళ్ళా గడ్డ 3 రూపాల్లో వచ్చేస్తుంది. దానికి మూలమైన క్రిమిని తొలగించాలి, హార్మోన్లు సరిచేయాలని చెప్పడం. అదే రకంగా మనం వాళ్ళకి మందులు కూడా భర్తకి భార్యకి వాడిచ్చాం. ఆయనకి ఫైబ్రాయిడ్ లేదు, ఉందా మీకు ఫైబ్రాయిడ్? లేదు. మీకు ఎండోమెట్రియల్ సిస్ట్ ఉందా? మీ ట్యూబులు ఏమన్నా మూసుకుపోయినాయా? కానీ మందులు 4 నెలలు మీ ఆవిడతో పాటు మీకు కూడా వాడించాం.
ఆయన మంచి ఆయన కాబట్టి పర్లేదు, చక్కగా నింద నుంచి బయటపడతారు అని చెప్పాను. చక్కగా మంచివాడు కాబట్టి, మంచి భర్త కాబట్టి, అర్థం చేసుకున్నాడు కాబట్టి భార్యకి సహకరించాడు. ఇవాళ భార్య ప్రమాదంలో ఉన్న, ఊబిలో ఉన్న, ఆ క్రిముల బురదలో ఉన్నా కూడా తను కూడా బురదని కడిగేసుకుని భార్యకు కూడా కడిగించి చక్కగా బిడ్డని తెచ్చుకోగలిగారు. ఇవాళ అశోక్ గారు, సుమతి గారు కడప నుంచి వచ్చారు. రావడమే కాదండి, మేము ఇలా బాధపడ్డాం, మేము ఈరోజు ఈ ఫలితం పొందాం డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ద్వారా. మాలాగా ఎంతోమంది బాధపడుతూ ఉంటారు, వాళ్ళకు కూడా నేను ధైర్యం చెప్పాలి, వాళ్ళలో నేను ఒక ఇన్స్పిరేషను, మోటివేషను కలిగిస్తే వాళ్ళు కూడా ఇలా ఐవీఎఫ్లు అనేది గోలకి వెళ్ళకోకుండా చక్కగా ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటారు అని చెప్పి మంచి మనసుతో ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు వారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలి. అండ్ ఇనిషియల్గా సార్ థ్యాంక్ యూ సార్. అండ్ మా వైఫ్ కూడా థ్యాంక్స్ చెప్పాలని నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. అండ్ అందరికి చెప్తున్నా, మీ వైఫ్కి మీరు సపోర్ట్ చేయండి. అండ్ వాళ్ళు ఓవర్ థింకింగ్ ఎక్కువ వెళ్ళిపోతుంది, దాన్ని కంట్రోల్ చేయండి. అండ్ చుట్టుపక్కల సొసైటీ ఇలా అయింది మీరు అంటారు, మీ సపోర్ట్ ఇవ్వండి, ఎవ్రీథింగ్. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్. ఇదిగోండి ఆయన స్కానింగ్, అక్కడ ప్రెగ్నెన్సీ ఫస్ట్ టైం ఇన్నాళ్ళ తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే అమ్మాయి చాలా సంతోషపడింది. కానీ ఇది నిజమా కాదని అనుమానం, అది మాకు వాట్సాప్ ద్వారా పెట్టారు, టెలికాలర్లకు చెప్పారు. వెంటనే మేము ఒక బ్లడ్ టెస్ట్ స్కానింగ్ చేసుకోమన్నాం, అవన్నీ అక్కడ చేయించారు. చేయిస్తే స్కానింగ్లో చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఎక్కడొచ్చింది? ట్యూబులో కాదు, ఎక్టోపిక్ కాదు, గర్భసంచిలో వచ్చింది. 2 ట్యూబులు ఓపెన్ అయిపోయాయి. బిడ్డను కూడా ట్యూబు ఆపలేదు, చక్కగా లోపలికి వచ్చి గర్భసంచిలో కుదురుకుంది. నార్మల్ ప్రెగ్నెన్సీ, న్యాచురల్ ప్రెగ్నెన్సీ అని చెప్పి వారు ఇవ్వడం జరిగింది. సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ ప్రెగ్నెన్సీ, 6 వీక్స్, కార్డియాక్ యాక్టివిటీ ఆల్సో సీన్. పిండం యొక్క హార్ట్ బీట్ కూడా వచ్చింది. జనరల్గా 7వ వారంలో వస్తుంది, 6వ వారంలోనే వచ్చింది. చూసారా అశోక్ వీర్యకణం ఎలా దూసుకుపోయిందో, బుల్లెట్ లాగా దూసుకుపోయి గోడల్లో కూడా మొక్కలు తీసుకొచ్చినాయి. అది ఇన్నాళ్ళు పడిన బాధ నుంచి భగవంతుడు ఒక దారి చూపించి అలా గట్టెక్కిస్తాడు అనేది. అందుకే భగవంతుడిని నమ్మండి, ఆయన సరైన దారి డాక్టర్ వైఎస్ బాబుని మీకు చూపిస్తాడు. మీకు చక్కగా ఆ హింస లేకోకుండా, ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ ఇస్తాడు అని 16,900 సార్లు భగవంతుడు నిరూపించాడు. మళ్ళా అశోక్, సుమతి రూపంలో కూడా నిరూపించి మీకు చూపించాడు. ఆల్ ది బెస్ట్ అండి. God bless you, sir. Thank you.